100% మేము ఏదైతే పెట్టామో దానికి ప్లస్లోనే బయటకు వస్తాం. ఇందాకే అరవింద్ గారితో కూడా ఛాలెంజ్ చేసాం, ఈ సినిమా ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుందని. 100% నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకన్నా అరవింద్ గారు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా నేను 2 ఏరియాలు అమ్మమంటే నీకేమన్నా భయం ఉంటే కనుక నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటానన్నారు ఆయన. అది అల్లు అరవింద్ గారు, ట్రైలర్ ప్రకారం చూస్తే లవ్ ట్రాక్, దేశభక్తి, అట్ ద సేమ్ టైం యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు సినిమా చూశారు కాబట్టి ఏ ట్రాక్ బాగా నచ్చింది మీకు? సార్ అరవింద్ గారు, అరవింద్ సార్, అరవింద్ సార్, అరవింద్ గారు, నేను వెంకట్ టెంటీ సార్. సార్ చెప్పండి. అల్లు అర్జున్ గారు రాకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే మొన్న మీరు ఏదో చెప్పారు, కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆయన ప్రిపేర్ అవుతున్నారు. సో అది స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆయన లుక్ బయటకు వస్తుందో అన్న ఉద్దేశంతో రావట్లేదు ఏదో అనేసి వస్తుంది. అంటే ఈ సినిమాకి పరిమితం చేద్దాం మన డిస్కషన్, లేకపోతే 100 ప్రశ్నలు పాపం అడగడానికి అందరూ క్యూరియస్గా ఉన్నారు. ఈ వేదికని మనం ఈ సినిమాకి లిమిట్ చేద్దాం. గారు అడుగుతుంది అరవింద్ గారిని ఎక్కడ ఎలాగ సరే చందు గారు, ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్స్ పెంచేది, ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వాన్ని? అడగలేదండి. అంటే ఏంటి సార్, అంటే ఎందుకు సార్? అంటే పెంచితే 2 చోట్ల అడగాలి కదా. ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి, ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి. 295, 395. ఇక్కడికి దాన్ని ఇంకా ఏం పెంచమంటామండి సార్? మరి బెనిఫిట్స్ ఇక్కడ పెరుగున్నాయండి, అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్. మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా 50 రూపాయలే. మిగతా సినిమాలు లేగా ఇలా పెంచమని కాదు, జస్ట్ 50 రూపాయలు. బాబు ఇది కొంచెం రాయండి, స్పెసిఫిక్ ప్లేసెస్లో 50 రూపాయలు మాత్రమే పెంచాము. అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం, అంతే. సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా? లేవండి, బెనిఫిట్ షోస్ లేవు. అంత బెనిఫిట్ వద్దు. చైతు